ఫీజు రియంబర్స్మెంట్ మన ఎంత ఘోరమైన పరిస్థితి అంటే దాదాపు 15 నుంచి 20 లక్షల మంది స్టూడెంట్స్ చదువుకుంటా ఉన్నారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళ మొత్తం భవిష్యత్తు అంతా కూడా నాశనమయ్యే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఇవాళ గత బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోవడం వలన దాదాపు 8 నుంచి 10,000 కోట్ల రూపాయలు వాళ్ళ బకాయిలు ఇవ్వాల్సి ఉంటాయి. వాళ్ళు చేతులు తెచ్చారు. చేతులు తెచ్చాక ఏమైంది, అరే మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది కావచ్చు అని చెప్పి ఇటు పేరెంట్స్, మా పాఠశాల కళాశాల పరిస్థితి బాగుపడుతుంది కావచ్చు అని చెప్పి ఇటు కళాశాల పాఠశాల యజమానులు వీళ్ళందరూ కలిసి బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే ఫీజు రియంబర్స్మెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల విద్యా సంస్థలు నడిచే స్థితిలో లేవు. నమ్మించారు. ఇవాళ కేసీఆర్ గారేమో పంజాబ్ పోయి చెల్లని చెక్కులిచ్చి తెలంగాణ పరువును బజార్ తన నాశనం చేసి ఇజ్జత్ తీసేట. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది, టోకెన్లు ఇచ్చింది. పేపర్ పత్తగా రాయించారు. ఆ టోకెన్లు చెల్లిన పరిస్థితి. ఇలా పాఠశాల పరిస్థితి ఏంది, వాళ్ళు ఆ ఇంటి బిల్డింగ్ కిరాయి చెల్లించిన పరిస్థితి, కరెంటు బిల్లు చెల్లించిన పరిస్థితి, దాంట్లో పనిచేసే నిరుద్యోగ యువత కొంతమంది ఎంప్లాయ్మెంట్ దొరికింది కృషి వాళ్ళు, వాళ్ళకి సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళు కూడా ఎన్ని రోజులు భరిస్తారు. 10 సంవత్సరాల నుంచి వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ చేయకుండా ఇవాళ పరిస్థితి ఏంది. ఇవాళ మొత్తం విద్యా సంస్థలు పనిచేసారు. మొన్న హాల్ టికెట్ లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. అన్ని సంబంధించిన విద్యార్థులందరూ కూడా ఇవాళ చదువు పని చేసుకున్నా, పేరెంట్స్ పరిస్థితి చదివించడా, మా పిల్లలు చదువు పని చేసినా, మూసి రివర్ పెట్టి అంటున్నారు, బిచ్ వాళ్ళు పోటీలు పెట్టారు, 4th సిటీ అంటున్నారు, ఇంకేవేవో అంటున్నారు. మరి వాటికి పైసన్నప్పుడు ఈ పేద విద్యార్థులు చదువుకోవడానికి వాళ్ళ ఫీజులు కట్టలేక ఇలా యాజమాన్యాన్ని రోడ్డుకి స్ట్రైక్ చేస్తుంటే ఈ 10,000 కోట్ల రూపాయలు చెల్లించిన స్థితిలో ప్రభుత్వం ఉందా? మరి ఇది చాలా బర్నింగ్ ఇష్యూ. విద్యార్థుల భవిష్యత్తు దయచేసి నాశనం చేయొద్దు. వెంటనే యాజమాన్యాలకు చెల్లించాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం వెంటనే చెల్లించాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.